కిషోర్ గారు ఏమంటారు మన పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ మీద మీ రెస్పాన్స్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే మీడియా ముఖంగా జగన్ నువ్వు పశువుగా మనిషివా అని అడగాల్సిన అవసరం ఉంది. పేదవారి కోసం మహాయజ్ఞం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి నోటుకొచ్చినట్లు మాట్లాడితే రాబోయే రోజుల్లో గుండు కొట్టి సున్నం బొట్టు పెట్టి ఊరంతా ఊరేగించడం ఖాయం. జగన్ మనిషా అనే అనుమానం అందరికీ కలుగుతా ఉంది. పెడద్రానికి పెద్ద రోగానికి మందు లేదు. అధికారం మదంతో కళ్ళు నెత్తికి కొవ్వెక్కి ప్రవర్తించిన వైసీపీ నాయకులకు అందరికి కూడా సరైన బుద్ధి చెప్పారు ప్రజలు. 150 సీట్ల నుంచి 11 సీట్లకి అదో పాతారాన్ని తొక్కేసినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మెంటల్ కృష్ణకి ఎక్కువ, సైకో శాడిస్టిక్ తక్కువ అనే విధంగా ప్రవర్తిస్తున్నాడు. యావత్ భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో పరిపాలన చేస్తూ ప్రతిరోజు పేపర్లో చూసినట్లయితే పల్లెలకు పండగ వాతావరణాన్ని కల్పిస్తూ రోడ్లను కనెక్టివిటీ రోడ్లని మహదానందంగా చేస్తూ దూసుకుపోతూ ఉంటే ఒక దశాబ్ద కాలం పాటు కష్టపడి ఒక శతాబ్దానికి సరిపడా అభివృద్ధిని మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూపిస్తూ పోతుంటే ఎవడో శివకుమార్ అనే పెట్టిన పార్టీని బలవంతంగా లాక్కొని అనుభవిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అసెంబ్లీ సాక్షిగా సాటి పార్టీ నేతల్ని, వాళ్ళ కుటుంబ సభ్యులని మహిళలు అని చూడకుండా మీరు మాట్లాడిన దుర్భాషలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అందుకే ఈ తీవ్రమైన నిరాశ మీకు ఎలక్షన్ లో ఎదురైంది. ఇప్పటికి కూడా మీ భాషని యాసని మార్చుకోకపోతే పళ్ళు రాళ్ళ కొట్టి జనసేన పార్టీ తరఫున చేతిలో పెడతామని కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు జనసేన నాయకుడిగా ఈ రోజు నేను మాట్లాడదగిందో కాదు, సీనియర్ నాయకులను అయితేమి, ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులను అయితేమి ఈ విధమైన మాటలు వ్యసతో కూడిన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఈ రోజు ప్రజాప్రభుత్వంలో చూస్తే రైతులకు ధాన్యం తోలిన 24 గంటల లోపల వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి. హైవేలకు పల్లెల కనెక్టివిటీ రోడ్లు అభివృద్ధి పడి వాళ్ళ స్థానాల్లో పండించిన ధాన్యాలు అయితేమి, వాళ్ళ టౌన్ సౌకర్యాలు అయితేమి, హాస్పిటల్కి రావాలన్నా మరి గుంటలు మిట్టలు ఉన్న ప్రాంతాల్లో కూడా రోడ్లు వెళ్తున్నాయి. మంచినీటి వసతి కల్పిస్తున్నారు. జగన్ గారు పూర్తిగా మర్చిపోయిన గవర్నమెంట్ విద్యను కూడా ఎడ్యుకేట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నెల్లూరు సిటీలో చూసినట్లయితే సెయింట్ పీటర్, సెయింట్ జోసెఫ్, పిఆర్సి స్కూల్ అన్నింటినీ కూడా, ఎయిడెడ్ స్కూల్ అన్నింటినీ కూడా నాశనం చేసి మూసేసిన జగన్ సెయింట్ పీటర్స్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో కేవలం అప్పటి ప్రభుత్వం ఒత్తిడి వల్లనే నేను మూసేశానని చెప్పి అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ రోజు విఆర్సి సంస్థని ప్లే క్లాస్ నుంచి డిగ్రీ క్లాస్ వరకు కూడా మేము పునర్నిర్మిస్తున్నాం, రాబోయే రోజుల్లో విద్యను అందిస్తున్నాం అని చెప్పిన పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉంది. ఎటువంటి పరిస్థితిలో కూడా కూటమి ప్రభుత్వాన్ని దాన్ని మాట్లాడే స్థాయి కూడా మీకు లేదు. సొంత ఆస్తి కోసం సొంత అమ్మ చెల్లెల పైన కేసు పెట్టినోడివి నువ్వు ఏం మాట్లాడడానికైనా సిద్ధపడవు. పదవిని అడ్డం పెట్టుకొని, తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించిన నువ్వు మాట్లాడడానికి అనర్హుడివి. 2 లోక్సభ స్థానాల్లో 21 అసెంబ్లీ స్థానాల్లో 100% స్ట్రైకింగ్ రేట్ తో గెలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడే భాష సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది. నువ్వు అనర్హుడివి. గతంలో 151 సాధించుండొచ్చు. ఒక అవకాశం ఇచ్చిన ప్రజలకు మొండి చేయి చూపించావు. అందుకే నిన్ను 11 స్థానానికి దించేశారు. నీకు మాట్లాడే భాష చేత కాదు. ఇందాక సార్ చెప్పినట్టు ఆ నుంచి అహా వరకు ఒక్కసారి మాట్లాడి చూడమ్మా జగన్, మీకు అంత సీన్ లేదు. స్వయం ప్రతిపత్తితో తన లక్ష్యాలతో పార్టీని వ్యవస్థాపరంగా నిర్మించి తన ఆశయాల కోసం, తన సిద్ధాంతాల కోసం ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఆ కల్లో కూడా ఊహించలేవు. ఒక వర్గానికి కాదు, ప్రతి వర్గానికి న్యాయం చేయాలనే తపన పవన్ కళ్యాణ్ గారితో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందే విధంగా పనిచేసే నాయకులు కావాలని. ఈ రోజు ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా కులం, వర్గం, ప్రాంతం అనేవి మర్చిపోయి అభివృద్ధి అనేది ప్రజలకు ఉండాలని తన ఐహిక సుఖాలను దూరం చేసుకొని నిరంతరం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే తగ్గ స్థాయి, అర్హత 2 కూడా లేవు. నిజంగా చెప్తున్నాను, మరొక్కసారి ఇట్లాంటి మాటలు కానీ మేము చూసామంటే గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు 10 లక్షల కోట్లు దాటాయి. కేవలం ఎగ్ పఫ్ఫుల కోసం, ప్రచారాల కోసం
కోట్ల అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీదు. ఫ్రస్ట్రేషన్. నిజంగా ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడాలంటే నీకు 2 నిమిషాలు చాలు. నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి వాళ్ళు మాట్లాడినంతసేపే మాట్లాడిస్తే వస్తానని కుంటి సాకులు చెప్పడానికి మీకు అర్హత లేదు. అదేదో చెప్పినట్టు ఏమి చేయలేక మంగళవారం అన్నాడంట. ఓ మహర్షి, నువ్వు కూడా వాడివే. జగన్ సైకో, సాటి మనిషిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్ళాడు. భాష సరి చేసుకొని నాయకుల్ని ముందుకు రాని పక్షంలో వైసీపీ పార్టీ పత్రం అయిపోయింది. ఇప్పటికే ఇక రాబోయే రోజుల్లో కనపడకుండా పోయే పరిస్థితి కూడా ఉంది. డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల్ని తిట్టించిన జగన్ వాడి ప్రవర్తన కూడా అట్లే ఉంటుంది. దానిలో లోపమే ఉండదు. ఖచ్చితంగా కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన తప్పదు. ఈ రోజు గాంధీ బొమ్మ నడి రోడ్లో నీ దిష్టి బొమ్మ తగలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నోటికొచ్చిన భాష మాట్లాడితే చెప్పుతో సమాధానం చెప్తామని కూడా ఎంత ప్రేరేపిస్తారంటే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ఇదే విధంగా వ్యక్తిగతంగా దూషణలు, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ప్రజలంటే లెక్కలేదు, నాయకులంటే లెక్కలేదు. సైద్ధాంతిక మీరు ఏమైనా మాట్లాడండి, జవాబు చెప్పడానికి సిద్ధంగానే ఉన్నామని చెప్పి ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు దీపం పథకం కింద రాబోయే బడ్జెట్ లో 2601 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నాం. తల్లికి వందనం పథకం 2025-26 బడ్జెట్ లో 9407 కోట్ల రూపాయలు కేటాయించింది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి 6300 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ఇప్పుడే 4 లక్షల మందికి ఉపాధికి అవకాశాలు కల్పించేటట్టు పెట్టుబడి వచ్చాయి. అదేవిధంగా నెలాఖరు లోపల డిఎస్సి విడుదల కానుంది. మహిళల ఉచిత బస్సు పథకం కోసం ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతుందనేది ఒక పర్యవేక్షణ నిర్వహణ అయితే జరుగుతూ ఉంది. ఒక కమిటీ ఏర్పాటు చేశారు. తదనుగుణంగా దాన్ని కూడా ఇస్తారు. మహిళల పథకాలకు సంబంధించిన కీలక అంశాలని మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రకటించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చక్కటి ఒడంబడికతో ప్రజల సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం, పోలవరం కట్టడం అనే విధంగా చక్కగా ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతోనే మీరు మాట్లాడుతున్నారు. వ్యక్తిగత దోషులు ఎవరికి పనికిరారండి. కార్పొరేటర్ గా మీరు ఈ రోజు పోటీ చేసి నెగ్గగలరా? కొన్ని ప్రాంతాల్లో మీకు అర్హత లేదు. నోటుకొచ్చినట్టు మాట్లాడితే సరైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ప్రజల్లో తిరిగే స్థాయి, అర్హత 2 కూడా కోల్పోతారు. మీరు ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసినట్లు వర్క్ ఫ్రం హోమ్ లాగా వర్క్ ఫ్రం హోమ్ సీఎం మీరు తాడేపల్లి గూడెం దాటి బయటకు వచ్చిన పరిస్థితి అయితే లేదు. ఈ రోజు కల్లబొల్లి మాటలు చెప్పి అసెంబ్లీలో నాకు 2 గంటల టైమే ఇస్తాను, నేను అప్పుడే ఇస్తేనే మాట్లాడతానని చెప్పడం కరెక్ట్ కాదు. నిజంగా మీరు చేతకాకే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని తెలియజేస్తున్నాను. పూర్తి అసంతృప్తి, అసహనంతోనే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా మీరు ప్రతిపక్ష నేతగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా రాబోయే రోజుల్లో నిలబడాలంటే సిద్ధాంతపరంగా మాట్లాడండి, ప్రజల పక్షాన మాట్లాడండి, ముందు అసెంబ్లీకి వెళ్ళండి. మిమ్మల్ని గెలిపించిన పులివెందుల నియోజకవర్గంలో సమస్యలు ఏందో తెలుసుకోవాలని కూడా నేను జనసేన పార్టీ తెలియజేస్తున్నాను. రైట్.